వికారాబాద్ జిల్లా దారూరు మండలం దోర్నాల్ గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జంతువుల కళేబరాలను తరలిస్తున్న లారీలను అడ్డుకొని పెద్ద ఎత్తున ధర్నా చేశారు గ్రామస్తులు. కొన్నేళ్లుగా మరియా సీడ్స్ కంపెనీలో జంతువుల కళేబరాలతో ఆయిల్ తయారు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కంపెనీ నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలతో విపరీతమైన దుర్వాసన వస్తుందని చెబుతున్నారు. దీంతో సమీప గ్రామాల ప్రజలకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పారు. విషయం తెలుసుకున్న ఆర్డీఓ వాసుచంద్ర పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గ్రామస్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కలెక్టర్ వెంటనే స్పందించి మ్యారియా సీడ్స్ కంపెనీని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు ఆందోళనకారులు. కళేబరాలు తీసుకోపోయేసి దానివల్ల చాలా పొల్యూషన్ స్మెల్ రావడం అని జరుగుతుందని గత కొన్ని రోజుల నుంచి ఇక్కడ గ్రామస్తులు దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఇవాళ నిన్న నైట్ 2 డీసీఎంలో పట్టుకోవడం జరిగింది. ఈ విషయంలో మేము పొల్యూషన్ బోర్డ్ కంట్రోల్ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా వస్తున్నారు. వచ్చిన తర్వాత వాళ్ళకున్న పర్మిషన్స్ కానీ వాళ్ళకి ఎంత తీసుకోపోవాలో అవన్నీ వెరిఫై చేసిన తర్వాత చట్టపరంగా ఏమైతే చర్య తీసుకోవడం జరిగింది. ఏమాసన మురికి వాసన వస్తున్నది. ఇంట్లో చచ్చిపోయిందని ఇల్లంతా నెక్కుతున్నాము. ఇల్లంతా నెక్కితే ఏం దొరుకుతలేదు. రోడ్డు మీదకి వస్తే అక్కడికి వెళ్ళి వాసన వస్తున్నది. గొప్ప ఈ కంపెనీకి వెళ్ళి ఏం కంపెనీ అమ్మది? బొక్కల కంపెనీ. ఇకేం బొక్క ఏం తయారు చేస్తారు కానీ ఇవి అయితే పోతున్నాయి. గబ్బు వాసన ఊరంతా. ఇంకా జర గాలి అక్కడ ఉన్నదని వస్తలేదు సార్. ఇక్కడ కూర్చున్నాము. అక్కడైతే ఇప్పుడు మొత్తం పరిశాన్ అల్లకొల్లమున్నారు మంది. దోర్నాల్ విలేజ్ లో మరియా ఫీడ్స్ అని చెప్పి పర్మిషన్ తీసుకున్నాడు గత ఒక 8-9 సంవత్సరాల కిందట. తీసుకొని అది మరియా ఫీడ్స్ కాదు, బొక్కల కంపెనీ అంటే ఇది ఏదైతే వేస్టేజ్ ఉన్నదో ఈ దూళ్ళది కానీ బల్లరది కానీ ఆవులది కానీ ఆ వేస్టేజ్ అది పచ్చి మాంసం తీసుకొని వచ్చి ఇక్కడ ఉడకబెట్టి ఆయిల్ తయారు చేస్తున్నాడు. ఆయిల్ తయారు చేసి రోడ్ల పొంది ఆయిల్ కారకుంటూ పోతున్నది. ప్రతిరోజు ఆ పచ్చి మాంసం అనేది ఈ బొక్కల కంపెనీకి వస్తున్నది. మరియా ఫీడ్స్కు ఆ ఆయిల్ అనేది పోతున్నది. రోడ్డు కూడా వాసన అనేది విపరీతంగా వస్తున్నది. ఏమైతున్నది ఇక జ్వరాలు వస్తున్నాయి. తిండి తినబుద్ధి అయితే లేదు. వాసన వస్తున్నది. ఇంట్లోకి పోలేను. రాత్రి తాళం వేసినా ఇప్పటిదాకా ఇంట్లోకి పోలేను. ఆసనకు బండి తెచ్చి ఇంటి ముందర పెట్టిండ్రు. ఎక్కడ మేము ఆ కంపెనీ కాడికి నేను కూడా పోయినా. ఊరోళ్ళం అందరం పోయినాక వాళ్ళు ఏమన్నారు, ఇట్లనే అందరూ పెద్ద మనుషులు గవర్నమెంట్ వచ్చి మేము ఆడ పోయినాక మేము సాల్వ్ చేస్తామన్నారు. 1 సంవత్సరం బంద్ పెట్టి అందరూ ఒక్క ఏకంగా అయ్యి ఇక బంద్ పెడతారట మేము అనుకున్నాక బంద్ పెట్టలేరు. మళ్ళీ సంవత్సరం చాలు చేసిండ్రు.